ఈ చిత్రానికి ఎన్ని రకాలుగా చూసినా చాలా టైటిల్స్ మేము అనుకున్నాము. అన్ని విధాల రాణి గారి బంగళా అనే టైటిలే సినిమాకి కరెక్ట్గా సూటబుల్ అని టోటల్ ఫైనలైజ్ చేసాము. ఈ సినిమా స్టోరీ చుట్టూ ఈ టైటిలే తిరుగుతుంది కాబట్టి ఫైనల్గా ఈ రాణి గారి బంగళా టైటిలే ఈ చిత్రానికి యాప్ట్ అని టోటల్గా ఫైనలైజ్ చేసాము. ఈ చిత్రం మేము డిసెంబర్ 16న ప్రారంభించాము. జనవరి 25 40 డేస్లో పిక్చర్ని ఒక సింగిల్ షెడ్యూల్లో మంచి ప్లానింగ్తో పూర్తి చేసి ఉన్నాము. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మిగతా పాటలు మిగతా కార్యక్రమాలన్నీ ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ చేసి మార్చ్ లాస్ట్ వీక్కి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. ఈ చిత్ర నిర్మాణం సమయంలో ఆఖరి నిమిషంలో నేను కొన్ని చెప్పిన కొత్త డైరెక్టర్ అయినా కొన్ని లాస్ట్ మినిట్లో కావలసిన రిక్వైర్మెంట్స్ చెప్పాను. లాస్ట్ మినిట్ అయినా కూడా ఏది ఫెయిల్ అవ్వకుండా అన్నీ అనుకున్న టైంకి అనుకున్నట్టే అన్ని విజయాలు అందించిన సమర్పకులు సోదరులు బాలాజీ నాగలింగ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మన ప్రేమకథా చిత్రం డైరెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చాలా అన్ని విధాలా సహకరించారు. ఆయన ఫోటోగ్రఫీ కూడా ఈ పిక్చర్కి యాప్ట్. ఆయన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మిగిలిన అన్ని యూనిట్లు కూడా పూర్తి సహకారాన్ని అందించారు. అంతమంది అన్ని విధాలుగా సహకరించారు కాబట్టి కొత్త డైరెక్టర్నైనా నేను ఇంత ఫాస్ట్గా మూవీ పూర్తి చేయగలిగాను. ఈ సినిమా రష్ చూసాక ఇది అనుకున్న దానికన్నా ఎక్కువ అవుట్పుట్ వచ్చింది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నా నమ్మకాన్ని చాలా పెంచింది. ఇలాంటి సక్సెస్ జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రింట్ అండ్ మీడియా సోదరులు మీరందరూ సహకరిస్తేనే జరుగుతుంది. ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ నేనేదో అడిగిన వెంటనే యాక్ట్ చేయటం జరిగిన మాట వాస్తవమే, కానీ నా ఫీలింగ్ ఏంటంటే కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. అట్లా నిజంగా నా అదృష్టం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పి. మా ప్రొడ్యూసర్ బాలాజీ గారు నాకు 35 సంవత్సరాలుగా సినీ రంగంలో బాగా పరిచయస్తుడు. ఆయన ఓ రోజు సడన్గా వచ్చి నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. నో డౌట్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మూలస్థమే, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కాకపోతే మీ అందరికీ తెలిసిన విషయం అంటే దాన్ని ఎక్కువగా మీ అందరికీ తెలిసిన ఇటువంటి సభలు ఎక్కువ మాట్లాడను. గత 10-12 సంవత్సరాలుగా మాలాంటి ఆర్టిస్టులు అందరం కూడా చెయ్యాలనే తపన ఉన్నా, గొప్ప గొప్ప క్యారెక్టర్లు పోషించాలని ఉన్నా దురదృష్టం కొద్ది అటువంటి అవకాశాలు రావటం లేదు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, అది ఇమ్మెటీరియల్. ఇప్పుడు కాకపోతే ఇటువంటి తరుణంలో నాకు వీరిద్దరూ కలిపి నాకు మళ్ళీ ఇద్దరు ఒకసారి వచ్చి మళ్ళీ నాకు అవుట్లైన్ చెప్పిన తర్వాత నేను గమనించింది ఏంటంటే చాలామంది నేను 5 చిత్రాలు నిర్మించాను నిర్మాతగా. మనం షూటింగ్ చేసేటప్పుడు చాలా గొప్పగా మాట్లాడేసుకుంటాం మన సినిమాల గురించి. బట్ అది జనంలోకి వెళ్ళేటప్పటికి కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళు రియల్ జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ల్యాగ్లు వచ్చినాయో, ఎక్కడైతే ప్రేక్షకులు ఆదరించట్లేదో ఆ పర్టికులర్ షార్ట్స్ కానీ ఆ పర్టికులర్ సీన్స్ కానీ కట్ చేయడం జరుగుతుంది. సో నా దృష్టిలో ఏంటంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మా బాలాజీ గారు ఈయన డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఆ కోవలోంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా. ఏమంటే ఈ మధ్యన మీరిద్దరూ ఒక కథకుడిగా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్గా ఏది ప్రజలకు నచ్చుతుందో దాని దృష్టిలో పెట్టుకుని చేసినట్టున్నారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి నేను ఒప్పుకోవటం జరిగింది. నాకు ఏం యాక్ట్ చేశాను అనేది అది రేపొద్దున స్క్రీన్ మీద తెలుస్తుంది తప్ప ఇప్పుడు మనం ఏం చెప్పలేము దానికి.
కాకపోతే ఇటువంటి క్యారెక్టరు తపన పడే నాలాంటి వ్యక్తులు మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, అద్భుతమైన మనం చెయ్యాలి. కాకపోతే నా రామారావు గారితో పోల్చారు, చాలా తప్పు అది. వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ, కానీ బట్ మనకున్న దాంట్లో దాన్ని ఈ 10-12 సంవత్సరాల్లో మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా జయించిత్తనం తర్వాత 2003 తర్వాత ఈ 2016లో 12-13 సంవత్సరాల తర్వాత త్రికరణ శుద్ధిగా మనసు పూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి నేను నటించడం జరిగింది. రిలీజ్ అవుతుందో తెలియదు, ఎన్నాళ్ళకి రిలీజ్ అవుతుందో తెలియదు. అనుకున్న బడ్జెట్ 2 రెట్లు 3 రెట్లు అయిపోతున్నాయి. నాకు ఈ సినిమా చేసినంతసేపు 5-6 రోజులు నేను చేసినటువంటి క్యారెక్టరు, నేను పాత రోజుల్లో నేను వేజల్ల గారి దగ్గర ఆ టైంలో నేను చేసినటువంటి అనుభూతి మాత్రం కలిగింది. ఇది యథార్థం. ఎందుకంటే ఆ రోజుల్లో మేము 25 రోజులు 27 రోజులు షూటింగ్ అంటే 27 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయేది. నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఈ ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి వ్యక్తి బాలాజీ గారు. అద్భుతం అంటే అద్భుతం. ఈ మధ్యకాలంలో ఒక షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంకో రోజు ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అంత పర్ఫెక్ట్ టైమింగ్స్, అనుకున్న టైంకి అనుకున్న కంప్లీట్ చేశారు. ఈ బంగ్లా మీరు అందరూ వచ్చి బంగ్లాలో ఏం జరుగుతుందో ఒకసారి చూసి అందరికి చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నేను సినిమాకి కొత్తగా యాడ్ చేస్తున్నాను, మీకు అందరూ తెలిసిందే. మా డైరెక్టర్ గారికి కూడా కొత్తే, ఇతను కొత్త అయినా సరే నాకు ప్రతి సీను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇతను కొత్త డైరెక్టర్లా కాకుండా ఇంతకు ముందు ఇంకా 2-3 సినిమాలు తీసిన డైరెక్టర్లాగా, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లాగే ఇతను నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే మన ప్రభాకర్ రెడ్డి గారు సీన్లోకి వెళ్తుండగా, బాబు నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నువ్వు ఏం అమౌంట్ పడక, నువ్వు ఫస్ట్ మూవీ అని చెప్పి నువ్వేం భయపడకుండా, నువ్వు ఫ్రీగా నువ్వు నీ ఇంట్లో ఎలాగుంటావో నువ్వు అలాగే సెట్లో కుదుండు, నువ్వు చాలా ఫ్రీగా యాడ్ చేయి. అలాగే మా బాలాజీ నాగలింగ గారు ఎలాగంటే నాకు ఇంట్లో మా ఫాదర్ ఎలాగో ఏదైనా నాకు సెట్లు అలాగా అంత ఫ్రీగా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి సెట్లోని అలాగే యాడ్ చేసిన నాకు మూవీలో ఫాదర్గా యాడ్ చేశారు. అలాగే వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా నాకు బాబు నువ్వు చాలా జాగ్రత్తగా యాడ్ చేయి, నువ్వే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫీర్ అనేది పెట్టుకోక, నువ్వు అంత ఫ్రీగా యాడ్ చేస్తే నువ్వు అంత బాగుంటుంది సెట్లోని అని అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా డైరెక్షన్ టీమ్, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, బాలాజీ, కుమార్, మొత్తం మా టీం అందరూ కూడా మాకు డే అండ్ నైట్, మాకు మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మాకు పర్ డే 2 కాల్స్ నైట్ 2 దాకా అయ్యేది. అలాగే మేమందరం కూడా చాలా హార్డ్ వర్క్గా, స్మార్ట్ వర్క్గా చాలా కష్టపడి చేసాం.